ఈరోజు మనం దొండకాయ రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండా దొండకాయలు వేసుకొని వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం వాటర్గా ఉంటాయి కదా, కాబట్టి వాటర్లో పోయేదాకా. ఇప్పుడు 12 పచ్చిమిర్చి, కారం ఎక్కువ కాబట్టి 12. ఇవి కూడా బాగా కొంచెం లైట్గా ఫ్రై అయినాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, 50 గ్రామ్స్. ఇంకొకటి 1.5 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి, తొందరగా మగ్గిపోతానికి. ఇప్పుడు ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఇలా కలుపుకోవటం వల్ల ముక్కలు అనేవి మాడిపోవు. కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఈ మంచిగా గోల్డెన్ ఫ్రైలో వేగాలనా? ఓకే. ఇప్పుడు కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు రోట్లో వేసి నూరుకోవాలి. కొంచెం కొంచెం రోట్లో వేసి దంచుకుందాం. ఇందాక కొంచెం ఉప్పేసా, ఇప్పుడు కొంచెం. ఇలా నూరుకోవాలి. ఇలా నూరుకున్నది ఒక గిన్నెలోకి వేసుకొని మిగతాయి కూడా వేసుకొని దంచుకోవాలి. మిగిలి కూడా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. కొంచెం ఉప్పు, ఇది కూడా బాగా దంచుకోవాలి. ఇలా బాగా దంచుకోవాలి. ఫైనల్గా పచ్చడి అయిపోయింది. ఇలా దంచుకోవాలి. మరి మిక్సీలో మెత్తగా దంచుకోకుండా కొంచెం దొండకాయ ముక్కలు తగిలేటట్టుగా
పంటికి తగిలేటట్టుగా టేస్ట్గా ఉండేటట్టుగా దంచుకోవాలి. నాకు కొంచెం పచ్చడిలో ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను. ఇలా దంచుకోవాలి. ఫైనల్గా అయిపోయింది పచ్చడి. గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం. ఫైనల్గా దొండకాయ రోటి పచ్చడి ఈజ్ రెడీ. Like and subscribe my channel.